ఇలా అనాల్సొస్తుందని నేను అనుకోలేదు. బట్ కాకపోతే చెప్పాల్సొస్తాంది. సో, ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే అటవీ శాఖకు సంబంధించిందో ఇది మనకి ఎప్పుడు జాన్వరి కాదు డిసెంబర్ నుంచి, నవంబర్ నుంచి కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా దీని గురించి ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది. సో, దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందనమాట. సో, చాలా వరకి చాలామంది చూసారు గానీ అది. సో, మీరు చూడనట్లయితే నాకు చెప్పండి. నేను మీకు ఆ డ్రాఫ్ట్ కాపీ పంపిస్తాను. సో, ఎనీహౌ వీడియోలోకి వెళ్ళిపోదాము. త్వరలో అటవీ శాఖలో 698 పోస్టుల భర్తీ. సో, మనకొచ్చేసింది గవర్నమెంట్ ఇలా ఊరించడం అనేది కొంచెం అసంభవితంగా ఉంది. వాళ్ళు ఏదైనా సరే ఇచ్చిన హామీలు వాళ్ళు ఎలా ఉన్నా సరే మనకి గవర్నమెంట్ ఎలా ఉన్నా వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా ఇవంతా ముందే చూసుకొని ఉంటారు వాళ్ళు. ముందే చూసుకోవాలి కూడా. సో, నిరుద్యోగులతో ఇలా సాకులు చెప్పైతే ఉండకూడదు. సో, ఎడ్యుకేషను, ఉద్యోగము అండ్ ఏదైతే ఈ ఆర్థికంగా ఇలాంటి విషయాలన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో, దాంతోపాటు ఇవన్నీ కూడా మనకి భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నమాట. సో, ఇక్కడ చూసుకుని త్వరలో అటవీ శాఖలో 698 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలిపారు. ఆదివారం అన్నమయ్య జిల్లాలో బి కొత్తకోట మండలం హార్స్లీ హిల్స్పై అటవీ శాఖ నూతన అతిథి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 50 చోట్ల 50 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధి చేసి 4,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ దేనికి సంబంధించిందంటే క్యాలెండర్కి సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల. ఏపీ ప్రభుత్వం అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలిసింది. సో, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్క అటవీ శాఖలోనే 814 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించింది. అదేవిధంగా డిప్యూటీ ఈఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఎన్టీఆర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు, ఏఎస్ఓలు, పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్, టీటీడీలో లెక్చరర్స్ పోస్టులను ఈ ఏడాది జూన్లోగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా 100 గ్రూప్ 1 పోస్టులను, 200 గ్రూప్ 2 పోస్టులను ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఆర్&బి, నీటిపారుదల, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజనాభివృద్ధి విభాగాల్లో 300కు పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు మనకి విడుదల చేస్తాయి. ఈ ఏడాదిలోనే మనకి విడుదల చేసేటట్టు వీళ్ళు ఒక క్లియరెన్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లు కొత్తవి కలిపి 3,000 పోస్టులను ఈ ఏడాదిలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు యూనివర్సిటీలు, ఆర్జీయూకేటీల్లో 3,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు రానున్నట్లు సమాచారం. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కానట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏడాది వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు కంటిన్యూగా ప్రిపేర్ అయితే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని నేను కూడా 100% భావిస్తున్నాను. మీరు కూడా భావించి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను. సో, అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ న్యూస్ అయితే మళ్ళీ మనకి వేటిల్లో చూడొచ్చు అనమాట. మనము 6 నెలల్లో అటవీ శాఖల పోస్టుల భర్తీ అని చెప్పేసి సో ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో, అదే అంశాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ దీని గురించి వివరించడం జరిగిందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.